జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇక్కడ రెబెల్స్ హవాతో ఉత్కంఠ నెలకొంది. 50 వార్డుల్లో 20 వార్డులకు పైగా కాంగ్రెస్ గెలిచింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బలపరిచిన 6 కాంగ్రెస్ రెబెల్స్ విజయం సాధించారు. అలాగే ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన 5 కాంగ్రెస్ రెబెల్స్ విజయం సాధించారు. దీంతో అక్కడ రసవత్తర రాజకీయం నెలకొంది. మరో 3 వార్డుల్లో బీజేపీ రెబెల్స్ విజయం సాధించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇక్కడ రెబెల్స్ హవాతో ఉత్కంఠ నెలకొంది. 50 వార్డుల్లో 20 వార్డులకు పైగా కాంగ్రెస్ గెలిచింది. ఇక ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మొదటి నుంచి కూడా జగిత్యాల ఫలితాలపైన కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు మాత్రం చోటు నెలకొంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ పాలిటిక్స్ మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు జగిత్యాల్లో జరుగుతున్నాయి. అయితే జగిత్యాల్లో ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీరిద్దరి మధ్య కొంత రాజకీయ వైరం కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి సంజయ్ కుమార్, కాంగ్రెస్ సంబంధించినటువంటి బీఫామ్స్ ఇవ్వడం కొంత వివాదాస్పదమైనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి సంజయ్ ఇచ్చినటువంటి బీఫామ్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులు దాదాపు 20 మంది గెలవబోతున్నారు. 20 మంది కూడా దాదాపు గెలిచినట్టుగానే మరి కాసేపట్లో అనౌన్స్ కాబోతుంది. దీంతో పాటు సంజయ్కి సానుభూతి పరులుగా ఉన్నటువంటి మరికొంతమంది 5 విజయం సాధించే అవకాశం ఉంది. దీంతో మొత్తం 25 మంది ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానాలను అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 25 మ్యాజిక్ ఫేవర్కు 26 రావాల్సింది. 25 ఇటు కాంగ్రెస్తో పాటు ఇటు సంజయ్ సంబంధించినటువంటి అనుచరులు వారంతా కూడా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారు. వారు కూడా సంజయ్తో కలిసి నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక జీవన్ రెడ్డికి సంబంధించి దాదాపు 6 మాత్రమే విజయం సాధించారు. ఇక మరి 1-2 చోట్ల జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు గెలుపొందే అవకాశం ఉంది. ఇక బీజేపీ సంబంధించినటువంటి 3 రెబల్స్ కూడా విజయం సాధించారు. ఆ రెబల్స్ కూడా కాంగ్రెస్తో కలిసి నడిచినట్లయితే ఖచ్చితంగా జగిత్యాల స్థానం మాత్రం ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్టయితే ఇక్కడ జగిత్యాల ప్రస్తుతం ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి ఫిగర్స్ ఆధారంగా చూస్తే జగిత్యాల కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇందులో సంజయ్ కుమార్ కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా సంజయ్ కుమార్ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తూ అభ్యర్థుల ప్రచారం కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కాదు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి వారందరూ కూడా బీఫామ్స్ ఇచ్చారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం కారణంగా ప్రస్తుతం అయితే 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అదేవిధంగా వీరితో పాటు ఇటు సంజయ్కి సంబంధించినటువంటి మరొక 5 కూడా పోటీలో ఉన్నారు. వారు కూడా గెలిచారు. వారు కూడా విజయం సాధించారు. వారు కూడా కాంగ్రెస్తో కలిసి నడిచే అవకాశం ఉంది. వీరితో 25 సంఖ్యాబలాన్ని చేరుకుంటుంది. మరొక 2 కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే మ్యాజిక్ ఫీవర్ దాటుతుంది. దీంతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్గా కూడా ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే ఆ ఎక్స్ అఫిషియో మెంబర్గా సంజయ్ కుమార్ ఖచ్చితంగా కాంగ్రెస్కే వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే జగిత్యాల కాంగ్రెస్లో సంజయ్ కుమార్ నిలబెట్టినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ మొత్తానికైతే విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జగిత్యాల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో కొంతమంది ఇండిపెండెంట్ సపోర్ట్తో మొత్తానికైతే ఇటు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.